తొక్కలతో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కమలాకాయ తొక్కలు, ఇంగువ, జీలకర్ర, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, నిమ్మకాయ ముక్కలు. కమలాకాయ తొక్కలతో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, పావు చెంచా ఇంగువ, 1/2 చెంచా పసుపు వేసి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కమలాకాయ తొక్కలను కూడా వేసి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ముక్కలు చక్కగా ఉడికాక చిన్న కప్పులో బెల్లాన్ని వేసుకొని కలిపి మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా నిమ్మరసం కూడా పిండి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి అత్యధికంగా విటమిన్ సిని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే కమలా తొక్కలతో కర్రీ రెడీ.